నమస్తే కాకా. సార్ ఏం పేరు? రాజేందర్ రెడ్డి, ఏం చేస్తుంటారా? అగ్రికల్చర్. ఎట్లా ఉంది? పర్వాలేదు, మంచిగానే ఉన్నది. అగ్రికల్చరా? అగ్రికల్చర్. మీరు? నేను అగ్రికల్చర్ చేస్తా, ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తా. ఊరు ఎట్లా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఊరు బాగానే ఉంది. సర్పంచ్ ఎవరు? సుమతి, లేదగల సుమతి అని, టీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే? ఎమ్మెల్యే దయాకర్. ఎట్లా ఉండు? బాగున్నాడు, గెలుస్తాడా? పక్కాకి వెళ్తాడు. ఎంత ఉంటుంది ఏంటి ఎంత ఉంటుంది? మెజార్టీ? మెజార్టీ 30,000 ఉంటుంది. గెలుస్తాడు, పక్కాకి వెళ్తాడు. ఏ గుర్తు? కారు గుర్తు. నమస్తే అండి, మీ పేరు? మొహమ్మద్ మతీన్, ఏ ఊరు ఇది? రాయపర్తి. మీరు రాయపర్తియా? ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను, హోటల్, ఏం హోటల్? టిఫిన్ హోటల్. మంచిగా నడుస్తుందా? వస్తుంది, బాగా టేస్టీగా ఉండేదా? టేస్టీగానే చేస్తాం. మీ ఊరు ఎట్లుంది? బాగానే అభివృద్ధి ఉంది. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఉంటుంది మీ మద్దతు? ఎర్రబెల్లి దయాకర్రావు. ఏం చూసి చేస్తారు, అభివృద్ధి చూసి చేస్తారు? ఆయన ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తుండు కాబట్టి ఆయనకే ఇస్తాం మళ్ళీ ఓటు. గెలుస్తారా ఈసారి? మెజారిటీ 100కు 200% గెలుస్తాడు. మరి కాంగ్రెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారు. ఆమె వలసజీవి, ఇవాళ రేపు వచ్చిన ఆమెకు ఎవరు ఇస్తారండి? ఇవాళ రేపు దయాన్న అంటే కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడు. ఆమె ఇవాళ రేపు వచ్చి ఇక్కడ చేస్తుంది. ఆమెకు ఓటు వేయాలంటే ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఈ ఝాన్సీ రెడ్డి అంటే ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుండి మాకు దయాకర్ రావు ఇక్కడ ఇస్తాడు, ఆయన్నే గెలుస్తాడు పక్కా. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మురళి అండి. ఇక్కడ వచ్చినారు? ఇది మా మండల్, మాది గట్టికల్ విలేజ్ అండి. గట్టికల్ విలేజ్. ఎట్లుంది మీ ఊరు? బాగానే ఉందండి. డెవలప్ అయిందా? డెవలప్మెంట్ అంటే నడుస్తుందండి. ఏం చేస్తున్నారు మీరు? మాది బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్? యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ గవర్నమెంట్ జాబ్. అవును. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఈసారి కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? మాకు కూడా జాబ్ క్యాలెండర్లు ఏం పెట్టలేదు. స్టేట్ ఫార్మేషన్ అప్పని చేంజ్ జరగలేదు, దానికోసం మేము కాంగ్రెస్కి వేద్దాం. జాబ్స్ కోసం? జాబ్స్ కోసం. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మంచిగా ఇస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే బెటర్ అండి, కానీ పైన బాగాలేదు. పైన గవర్నమెంట్ మారవాలని. అవును. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు రవీంద్ర అండి. ఏ ఊరు? ఇవి రాయపడితే లోకల్ అండి. ఎట్లుంది రాయపడి? ఎట్లుందంటే ఇక మాది బీఆర్ఎస్ఏ అండి. బీఆర్ఎస్ఏ మళ్ళా స్టేట్లో కూడా కేసీఆర్ వస్తాడు. ఇక్కడ ఏం చేసింది బీఆర్ఎస్? అంటే ఇక పథకాలు పెట్టిండు, ఉన్నాయి పథకాలు ఉన్నాయి. కాదు కొంతమందికి నచ్చలేదు, కొంత నచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఇవాళ అనుకున్నంత మాత్రం నాకు కాదు. కానీ అందరికైతే అందినాయా? వచ్చినాయండి. ఇక్కడ లోకల్ మీ ఎమ్మెల్యే దయాకర్ రావు అండి. మంచిగా చేస్తున్నాడా? చేస్తాను, పర్వాలేదు, చేస్తాను అండి. ఈసారి ఎవరికో దయాకర్ రావు వస్తాడు. మళ్ళీ ఎంత మెజారిటీ? మళ్ళీ 1,00,000 పైన వస్తాడు ఆటోమేటిక్గా. 1,00,000 పైన వస్తాడు అట్లా. మళ్ళీ ఏమన్నా ఎలక్షన్స్ మధ్యలో మాకే అని ఇంటింటికి వచ్చి అడుగుతారు, అప్పుడు ఏమైనా అంటారు. కానీ ఏమన్నా కూడా కాకపోతే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఆ పార్టీ కాకపోతే కొన్ని సీట్లు తక్కువ అవుతాయి అంతే తప్ప. సో ఇక్కడ మాక్కడ దయాకర్ రావు వస్తాడు, మళ్ళీ స్టేట్లో కూడా కేసీఆర్ తప్పకుండా వస్తాడు అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మరో వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. రాయపడితేనా ఇది? రాయపడితే మండలం. మీరు ఎక్కడైనా సార్? మా ఈ మండలమేనా? ఏంది, ఎట్లుంది మీ మండలం? మంచిగానే ఉన్నది. గెలుస్తుందా? గెలుస్తుంది. ఎవరు వస్తారు? దయాకర్ రావు. ఎందుకట్లా? ఎందుకంటే ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి అతనే వస్తాడు. ఎప్పటి నుంచి ఆయన ఉండు, ఈసారి కొత్తగానే కొత్త మంది 10 సంవత్సరాల కాంచెల్లి ఆయననే చూస్తున్నాం. రోడ్లు బాగున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. పింఛన్లు మంచిగానే వస్తుంది. అందుకేనా? మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా? కాంగ్రెస్ ఇక మనకు తెలియదు దాని గురించి. మరో వ్యక్తిని అడుగుదాం. నమస్తే సార్. నమస్తే. ఏ ఊరు? రాయపడితే. ఎట్లుంది మీ పరిస్థితి? బాగానే ఉంది. ఎందులో బాగుంది? ఎందులో అంటే పార్టీ వరద. డెవలప్లో బాగుందా? మంచినీళ్ళలో బాగుందా? పింఛన్లో బాగుందా? రైతు బంధు అలాంటివి ఇస్తున్నాయా? వస్తున్నాయి అందరికి. ఎట్లా ఉంది మరి ఇక్కడ బస్ స్టాప్ కావచ్చు, చదువుల విషయంలో ఎలా ఉంది? చదువుల విషయం కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? పార్టీలు ఏ పార్టీ ముందుంది? దయాకర్, టీఆర్ఎస్. అంతేనా? ఎందుకట్లా? ఇక ఆయన పింఛను, వాటరు ఇవన్నీ చూస్తుంది కాబట్టి బాగానే ఉంది. గెలుస్తాడు పక్కన. మీదేవరు? మాది పేరుకేడు, మండలం రాయపర్తి. ఎట్లా ఉంది మీ ఊరు? ఎట్లా ఉంది? మా ఊరు మంచిగానే డెవలప్ అయిందా? నీళ్ళు వస్తున్నాయా? మొత్తాన్ని పింఛన్ వస్తుందా మీ ఇంటి వరకన్నా? మొత్తాన్ని ఎవరికి వస్తుంది? మా ఆయన.
ఇస్తారా నీకేమన్నా ఇస్తాడు. అడుగుతాను. అడుగుతా. సీసీ రోడ్లు ఉన్నాయా మీ ఊళ్ళో? ఉన్నాయి. మంచిగా జరుగుతుందా డెవలప్మెంట్? జరుగుతుంది. ఇప్పుడు 5 లక్షల ఇండ్లు వస్తున్నాయి. ఎట్లా మరి గెలుస్తారా మీ ఎమ్మెల్యే ఇప్పుడు నాయన? ఇక మరి గెలుస్తాడనే మరి సంబరపడుతున్నాం మేము, కానీ ఏమో మీ మద్దతు ఉంటుందా? మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది. ఏ గుర్తు అనేది? మా తెలంగాణ గుర్తు గుర్తు గుర్తు, కారు గుర్తు గెలుస్తాడు అంటావు? గెలుస్తాడు.